అప్పగించే వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని అనకాపల్లి జిల్లా కోటపాడు సీఐ పైడపు నాయుడు హెచ్చరించారు. లైసెన్స్ లేని హోమ్మేడ్ గన్స్ ఉంటే అప్పగించాలని చెప్పారు. చీడికాడ మండలం తరువోలు గ్రామంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ కారణంగా అన్నను నాటు తుపాకీతో కాల్చి హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. గ్రామదేవత పండుగలో మేకల కోసం ఇరువురి మధ్య వివాదం ముదిరి చివరకు క్షణికావేశంలో అన్న రాముల్ని దేవుడు హత్య చేశాడు. నాటు తుపాకీతో కాల్చడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాముల్ని స్థానికులు ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగా మృతి చెందాడు. నిందితుడు పరారు కావడంతో పోలీసులు వలపన్ని పట్టుకుని అరెస్ట్ చేశారు. అనుమతి లేని నాటు తుపాకీలు ఎవరి దగ్గర ఉన్నా అప్పగించాలని కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెడతామని సీఐ నాయుడు చెప్పారు. ఈ నాటు తుపాకీలతో జరిగే కార్యక్రమాలు అయితే ఏం లేవు, తక్కువే. కాకపోతే మాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఈ క్షణంలో ఒక సామాన్య రైతు దగ్గర కూడా టాప్ నాటు తుపాకీలు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మన ఏజెన్సీ ఏరియా కాబట్టి మేమందరం మీ మూలంగా ఎస్పెషల్లీ నా సర్కిల్లో ఎస్పెషల్గా 5 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. భీమడుగుల, చీడికాడ, దేవరాపల్లి, ఏ కోడూరు, కే కోటపాడు. ఈ 5 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎవరైనా అనాథలు ఎదురుగా లైసెన్స్ లేకుండా ఇటువంటి నాటు తుపాకీలు ఉంటే ఇమీడియట్గా ఈ వితిన్ 1 వీక్లో ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తే ఎటువంటి కేసులు ఏమి లేకుండా అవి రికవర్ చేసుకుంటాం. అది లేని పక్షంలో 10 రోజుల తర్వాత మళ్ళీ మేమే ఆపరేషన్ స్టార్ట్ చేసి ప్రతి మండలం లెవెల్లో అవి సీజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇదేంటంటే ఒక రకంగా క్షణికావేశంలో జరిగింది తప్పించి ఒక ప్రీ ప్లాన్ కానీ లేకపోతే ఇంకా పాత కక్షలు కానీ ఏం లేవు. ఇద్దరు బ్రదర్స్ ఒకరికొకరు చాలా అన్యూయంగా బతుకుతున్నారు ఊళ్ళో. వాళ్ళు అసలు ఒక రకంగా అయితే మాకు ముందు సహకరించలేదు కంప్లైంట్ ఇవ్వడానికి కూడాను. ఎందుకంటే ఇది ఏదో పైన కింద పడిపోయాడని చెప్పడం జరిగింది. కానీ మా ఎంక్వైరీలో తెలిసిన తర్వాత అంతా ఒప్పుకున్నారు, లేకపోతే అందరూ ముద్దాయిలవుతారని చెప్పడంతో ఇంత జరిగింది. ఆ రకంగా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. వీళ్ళంతా కూడా యాదవ్ కమ్యూనిటీ, సేమ్ కులం. వాళ్ళందరూ పండగ నిమిత్తం ఆ గొర్రెల గురించి గొడవపడ్డారు. అంతే, విషయం అయితే కాదు. హైదరాబాద్ ఉప్పల్లో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్